క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. లిమిటెడ్ సీట్సే ఉన్నాయి. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు కుటుంబంతో వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో అల్లు అర్జున్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరోసారి వివరణ ఇచ్చారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్ని మరింత మంట పుట్టించేలా ఉన్నాయి. దీనిపై భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై స్పందించిన భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హడావిడిగా ప్రెస్ మీట్ పెడితే ఆయన ఓ మంచి సందేశం ఇస్తారనుకున్నట్లుగా తెలిపారు. అయితే ప్రెస్ మీట్ ను బట్టి రియల్ హీరోగా ప్రవర్తించిన తీరు కనబడుతోందని అన్నారు. మీరు 3 సంవత్సరాలు కష్టపడి తీసిన సినిమా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతోనే టికెట్ ధరలు పెంచినా కూడా ప్రభుత్వం ఒప్పుకుందని అల్లు అర్జున్ కు ఎంపీ గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే బెనిఫిట్ షోలకు పర్మిషన్ కూడా ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఆ రోజు సంధ్యా థియేటర్లో మీరు సినిమా చూస్తున్నప్పుడు బయట అంబులెన్స్ వచ్చిందని, అంతా గందరగోళంగా ఉందని, ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని అల్లు అర్జున్ కు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీకు సినిమా కలెక్షన్ల మీద ఉన్న ధ్యాస, ప్రజలు ఏమైతుండ్రు, బయట ఏం జరుగుతుందనే ధ్యాస మీకు లేదని అల్లు అర్జున్ కు చురకలంటించారు. మీరు రియల్ హీరోగా మాట్లాడలేదు, స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివిన విధంగా ఉందన్నారు. ప్రజలకు ఏం సంజాయిషి ఇస్తారో మీకే క్లారిటీ లేదన్నారు. నిన్న ప్రెస్ మీట్ లో మీరు మాట్లాడిన తీరు బాధ్యతాయుతంగా ఉండాలి, కానీ ప్రజలను నష్టపరిచే విధంగా ఉండొద్దన్నారు. తన క్యారెక్టర్ ను దెబ్బతీశారని అల్లు అర్జున్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమాలోనే హీరో కాదు, బయట కూడా హీరోలాగా వ్యవహరించాలని అల్లు అర్జున్ కి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము, ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్ గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్లు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా గానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా గానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇయ్యనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది, నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప నేను పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు, ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. డెఫినెట్ గా ఇది వేరే హీరోలు కానీ, వేరే పొలిటీషియన్స్ కానీ, వేరే ఎవరైనా ఈ రాష్ట్రంలో ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఎక్కడికన్నా పోయినప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి, మన వల్ల ప్రజలకు నష్టం జరగొద్దు అన్న ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు పంపించినప్పుడు మీరు నన్ను హ్యూమిలియేట్ చేసిండు, నన్ను హ్యూమిలియేట్ చేయడం జరుగుతుంది, నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియదు అని మీరు ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం చాలా విడ్డూరంగా ఉంది.